నశించాలి నశించాలి కోడిగుడ్లు ఉచితంగా ప్రభుత్వమే అందించాలి జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత పరిష్కరించాలి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే అందించాలి మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మధ్యాహ్న భోజన పథకాన్ని హరే రామ హరే కృష్ణ ఇచ్చే నిర్ణయాన్ని పెండింగ్ బిల్లులు కోడిగుడ్ల బిల్లులు వేతనాలు ప్రభుత్వం అండి వైఖరి కోడిగుడ్లు ప్రభుత్వం వేయాలి కోడిగుడ్లు సిలిండర్ ప్రభుత్వమే ఇవ్వాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కమిటీ తరఫున టోటల్ జిల్లాల నుంచి వచ్చిన కార్మికుల ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇలా గత ప్రభుత్వం చూసుకున్నా ఈ ప్రభుత్వం చూసుకున్నా కార్మికులను ఎట్టి చాకిరీ చేయించుకుంటుంది తప్ప గానీ వారికి సక్రమంగా జీతాలు ఇచ్చే విషయంలో మాత్రం ఈ ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందినాయని చెప్పాలి. ఎందుకంటే మరి ఇలా రైతాంగానికి కొన్ని వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్న ప్రభుత్వాలు మరి కార్మిక వర్గంకి వచ్చే వరకు చిన్న చూపు చూడడం అనేది మరి మాకైతే అంతు చిక్కడం లేదు. మరి కార్మికులు ఏం పాపం చేసిరని చెప్పి ఏ రంగంలో చూసుకున్నా ఇప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులకు కోడిగుడ్ల పైసలు వాళ్ళ జేబుల నుంచి గత సంవత్సరం నుంచి పెట్టినా కూడా ఇప్పటి వరకు కూడా మండలాల వారికి ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రకమైన పరిస్థితి కనబడుతుంది. పూర్తి జిల్లాలో సమానంగా వారికి బిల్లులు వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఇప్పుడు కోడిగుడ్ల బిల్లులు రాక గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు కోడిగుడ్ల బిల్లుల పరిస్థితి లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 2,000 రూపాయల వేతనం ఏదైతే ఉందో గత 4 నెలల నుంచి కూడా సక్రమంగా రావడం లేదంటే ఈ ప్రభుత్వాల వైఖరి ఏందనేది మాకు అంత చెప్తలేదు. మరి ఎన్నో సంక్షేమాల రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా మరి ఇలా ప్రభుత్వాలు మరి కార్మికుల విషయాలకు వచ్చి వాళ్ళ జీతాలు మాత్రం సక్రమంగా ఇవ్వకపోవడం అనేది ఈ ప్రభుత్వాల సిగ్గుచేటుగా భావించాలని భావిస్తున్నాం. ఈ సిఐటి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ 21వ తారీఖు లోపల ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్న పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో తక్షణం పరిష్కరించకపోతే మాత్రం ఈ నెల రాష్ట్ర పిలుపులో భాగంగా 21వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ పోయి అక్కడ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి నిరసన చెప్పేందుకు కూడా వెనకడకపోయామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా డిమాండ్లు వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, అలాగే వాళ్ళకి ఎలాంటి షరతు లేకుండా బ్యాంకు ద్వారా 2 లక్షల రూపాయలు ఇవ్వాలి, వాళ్ళకి వైద్య సహాయం అందే విధంగా కనీసం ఒక 5 లక్షల రూపాయలు వైద్య చికిత్స అందించాలని ఈ ప్రభుత్వానికి పలు డిమాండ్లతో ఇవాళ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికులతో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిందాబాద్ సిఐటియు.